మన ప్రభును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో మనము సహాయం కోసము వెతుకులాడుతూ ఉంటాం. నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది అని, లేకపోతే నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు అని చెప్పి చాలా సందర్భాల్లో మనము ఎదురు చూస్తూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడైన దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే 121వ కీర్తన 1-2 వచనాల్లో, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నా ఆధారము నా దేవుడి నుంచి నాకు సహాయం వస్తుంది అని చెప్పాడు. దావీదు ఒక రాజు, లేకపోతే దావీదుకి దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే అతని యొక్క సింహాసనాన్ని తరతరములకి నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. సో దావీదు కూడా దేవుని యందు ఒక మంచి హృదయానుసారుడుగా ఉంటున్నాడు. అలా ఉంటున్న వ్యక్తికి అనేక మంది పనివారు, అనేక మంది రాజనగరులు అనేక మంది ఉన్నా సరే ఆయనకు సహాయము ఆయనకు చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. పొరుగు రాజ్యంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే అతని కింద ఉన్న సైన్యాధిపతులు కావచ్చు. అతను ఏది కావాలంటే అది ఇవ్వడానికి అక్కడ సైన్యం ఉంది, సహస్రాధిపతులు ఉన్నారు, అనేక మంది పనివాళ్ళు ఉన్నారు. కానీ దావీదు ఎవరి వైపు చూస్తున్నాడంటే సైన్యములకు అధిపతి యెహోవా వైపు చూస్తూ, నా దేవుని వైపు చూస్తూ ఆయన నాకు సహాయం అక్కడి నుంచి వస్తుంది అని చెప్తున్నాడు. ఎందుకు అంటే ఈ లోకం నుంచి వచ్చే సహాయం కన్నా పరలోకం నుంచి వచ్చే సహాయము చాలా గొప్పది. ఒక సండే స్కూల్ టీచర్ ఒకరోజు అందరికీ ఆ యొక్క చాక్లెట్లు, లేకపోతే ఆ యొక్క పప్పలు అంటాం కదా, అవి పంచిపెడుతూ ఉందంట. తన చేతితో పట్టుకొని పంచిపెడుతూ ఉంది, ఎంత వస్తే అన్ని. ఒక చిన్న పాప చేయబట్టమ్మా అంటే, తీసుకోమ్మా అంటే, నేను తీసుకోను టీచర్, మీ చేతితో నాకు ఇవ్వండి అని అడిగిందంట. అందరూ వాళ్ళ చేతులతో తీసుకుంటున్నారమ్మా, నేను చేతితో ఇద్దామన్నా వాళ్ళు తీసుకుంటున్నారు కదా, నువ్వే అలా తీసుకో అంటే, లేదు టీచర్ నువ్వే ఇవ్వు అంటే, సరే అని టీచర్ ఇచ్చిందంట. ఇచ్చినప్పుడు తీసుకొని అసలు సంతోషంగా వెళ్తూ ఉంటే తర్వాత ఆ పాపని పిలిచి, ఎందుకు నువ్వు అలా అడిగావు, అందరూ వాళ్ళ చేతులతో తీసుకున్నారు కదా, నేను నా చేతులతోనే నువ్వు ఎందుకు అడిగావు అంటే, టీచర్ మా అందరి చిన్న చేతులు కదా, మేము పట్టుకుంటే 1-2 చాక్లెట్లు వస్తాయి, అదే నువ్వు పట్టుకుంటే చాలా వస్తాయి కదా అని అన్నదంట. ఆ చిన్న పాప తెలివిని చూసి చాలా మురిసిపోయింది ఆ సండే స్కూల్ టీచర్. అంటే ఈ లోకంలో ఉన్న సహాయం కన్నా మన దేవుని యొక్క సహాయము చాలా గొప్పది, చాలా పెద్దది. మనము ఎంత ఆశిస్తామంటే మనకి కావాల్సిన చిన్న మొత్తాలు మనం అడుగుతాం, కానీ దేవుడు పరలోక రాజ్యం నుంచి పట్టజాలనంత విస్తారంగా మనకు దేవుడు అనుగ్రహించేవాడు. కాబట్టి మనం ఆయన వైపు చూస్తూ ఆయన సహాయం కోసం వెతుకులాడదాం. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.